అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు ప్రత్యక్ష దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు స్వర్ణాంధ్ర వైపు నడిపించే శక్తి సామర్థ్యం ఇవ్వాలని ప్రజలు కూడా ఆయన ఆదరించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మా చిత్తూరు ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపిస్తే అదే డిసిప్లిన్ తో ఈ రోజు సక్సెస్ఫుల్ గా 44 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారంటే అది ఆయన యొక్క గొప్పతనం. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో బాగుండాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రజలకి మిత్రులందరికీ నా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం ఉన్న ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మా నాయకుడు, మా రాజకీయ అభిలాషి గురువైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా ఆయన ఆరోగ్యాలని రాబో ఎన్నికల్లో అఖండ విజయంతో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆయనకు వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని అసెంబ్లీ కార్యాలయం అసెంబ్లీ అందరూ కూడా ఈరోజు గ్రాండ్ గా చిత్తూరు అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటున్నారు. ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనంగా మనం ఉన్నామని నేను చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అంతటి మహానాయకుడి టైంలో మనం అందరం కూడా ఉన్నాం. సంక్షేమం, సంఘం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఈ రోజు నాయకులు ఎవరున్నారంటే అది చంద్రబాబు. తప్పకుండా సొసైటీ ఏమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది అంటేనే చంద్రబాబు నాయుడు సిబిఎన్. ఈ రోజు మళ్ళీ మనము డివైడ్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాం, తెలంగాణ సపరేట్ అయ్యి. చంద్రబాబు నాయుడు మా అందరి కోసము ఆయన ఈ రోజు అహర్నిశలు కష్టపడి బాగుండాలని, మా ఆంధ్ర రాష్ట్రం ప్రజలంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేమందరం కూడా ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు బాగుండాలని కోరుకుంటూ, ఆయన కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటూ, ఎల్లవల్ల 100 ఏళ్ళు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. ప్రపంచం మొత్తంలో ఒక క్యాబినెట్ 15 మంది క్యాబినెట్ కానీ ఏర్పరిచిన రిపోర్ట్ వచ్చింది ఈ మధ్య. అట్లాంటి రిపోర్ట్ లో 15 మందిలో ఎవరు ఉన్నారో తెలుసా ఇండియా నుంచి? చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అట్లాంటి ఉన్నతమైన వ్యక్తి, ప్రపంచంలోనే సమర్థత, పరిపాలనా సమర్థత కలిగిన వ్యక్తి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నారు. అట్లా బర్త్డే జరుపుకున్నందుకు దేవుని ఆశీస్సులు ఇవ్వబడుతున్నారు. ఇట్లాంటి బర్త్డేని మనం ఎన్నో జరుపుకోవాలని మేమందరం దేవుని ప్రార్థిస్తున్నాము. ఆయనకి ఒకసారి హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే అవర్ ఇన్స్పిరేషనల్ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. దీనిలో భాగంగా అందరూ ఎమ్మెల్యే నుంచి కంటెస్ట్ చేసిన ఎంపీల అభ్యర్థి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. మేము కూడా అన్ని కూలంకషంగా ప్రతిదీ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న సమస్యలను తీసుకుని మనకున్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సమస్యలు తీసుకుని క్లుప్తంగా ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ఈ రోజు రిలీజ్ చేశాం. మీరందరూ దయచేసి దీన్ని చూసి దాని ప్రకారం మీరు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రచారం చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం. అందరి ఆరాధ దైవమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 74వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల స్వామి షిరిడి సాయినాథుడిని కోరుకుంటున్నా ఆయనకి ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత ఉన్నతమైన సేవలు చేసే గుణమున్న నాయకుడు. కాబట్టి ఆ నాయకుడు నిండి 100 ఏళ్ళు ఉంటే మేమంతా 100 ఏళ్ళు బతికినట్టు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి రానున్న 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఏకైక లక్షణాలు కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలు సహకారం ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న ఇట్లు మీ గురుజాల జగన్మోహన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.